నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. చేతులు వణకటం ఆందోళనలో లక్షణమా అనేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ ట్రెమర్స్ అంటామండి, మైల్డ్ ట్రెమర్స్ అంటే ఫైన్ ట్రెమర్స్ నుంచి కోర్స్ ట్రెమర్స్ వరకు ఉంటాయి. ట్రెమర్స్ అంటే వణకడం. సో ఇవి ముఖ్యంగా పెరిఫరీస్లో ఎక్కువ కనిపిస్తాయి. అంటే చేతుల్లో కానీ, మనం ఫ్రీగా ఉన్నప్పుడు కాళ్ళలో కానీ కనిపిస్తాయి. కొంతమందికి శరీరం అంతా వణుకుతుంటుంది. అవి న్యూరలాజికల్ డిజార్డర్స్. కానీ ఈ ఫైన్ ట్రెమర్స్ కానివ్వండి, కొద్దిగా కోర్స్ ట్రెమర్స్ కానివ్వండి, ఆ మెడికేషన్స్ని బట్టి కూడా వాళ్ళలో ఇట్లాంటి లక్షణం ఉండొచ్చు. కానీ యంగ్ పిల్లల్లో కానివ్వండి, కొద్దిగా ఏమీ డిజార్డర్స్ ఏమీ ఫిజికల్ ఇల్నెసెస్ లేకుండా, కోమార్బిడిటీస్ లేకుండా వీళ్ళకి ఆందోళనతో చేతులు వణకవచ్చు. ఈ ఆందోళన తగ్గితే ఆటోమేటిక్గా ఈ చేతులు వణకడం అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి అసలు ఆందోళన ఉందా లేదా అని తెలుసుకోవడానికి లక్షణాలు ఉంటాయి. లైక్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ అంటాము. రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టకపోవటం కానివ్వండి, ఆకలి సరిగ్గా ఉండకపోవటం కానివ్వండి, కాన్సంట్రేషన్స్ లెవెల్స్ సరిగ్గా లేకపోవటం కానివ్వండి, ఇలాంటి వాటితో పాటు వాళ్ళు బయోలాజికల్ ఫంక్షన్స్ అంటే డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది కలగటం కావచ్చు. ఇవి కానీ ఉంటే వాళ్ళకి యాంగ్జైటీ లక్షణాలతో పాటు ఈ చేతులు వణకటం కూడా ఉండింది అంటే దానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. దీంతో పాటు రిలాక్స్ థెరపీ, అతని యాంగ్జైటీ ఆందోళనలో నుంచి బయట పంపించడానికి రిలాక్స్ థెరపీ కూడా ఉంటాయి. సో చేతులు వణకడాన్ని తగ్గించడానికి సింపుల్ ట్రెమర్స్ తగ్గిపోవడానికి చిన్న టాబ్లెట్స్ ఇవ్వచ్చు. కానీ అతనికి ట్రెమర్స్ని కంట్రోల్ చేసుకునేది పెద్ద విషయం కాదు. ఇది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కన్నా ఆందోళన తగ్గితే వీళ్ళకి ఆ ట్రెమర్స్ అనేటివి తగ్గుతాయి. సో బేసిక్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ యాంగ్జైటీని, ఆందోళనని తగ్గించడం. అవి తగ్గితే ఆటోమేటిక్గా అతన్ని ఈ ఫైన్ ట్రెమర్స్ అని తగ్గుతాయి. సో దీనికి కావాల్సిన మెడికేషన్స్ కానీ, థెరపీస్ కానీ కరెక్ట్గా చూస్ చేసుకొని వాడి వాళ్ళ ట్రెమర్స్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.